పాల బూరెల్ని ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటాయి. ఒక్కసారి చేశారంటే వారం రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ని. ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 300 గ్రామ్స్ బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకొని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసి ఫ్యాన్ కింద 20 నిమిషాలు వాటర్ ఏం లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లెడ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పిండిని ఒక బౌల్లోకి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, చిటికెడు బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే బాగా మరిగించుకున్న పాలల్లో 200 గ్రామ్స్ వరకు బెల్లాన్ని వేసుకొని బాగా కరిగించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు కరిగిన తర్వాత ఈ పిండిలో వేసేసుకొని బాగా కలిపేసి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బూరెలు వేసుకోవాలి. వన్ సైడ్ కాలిన తర్వాత మాత్రమే ఇంకో వైపుకి కూడా తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకుంటే పాల బూరెలు రెడీ.